వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో ఇది భోగి రోజు వ్లాగ్ అండి. సో ఈ రోజు మొత్తం నేను ఎలా స్పెండ్ చేశానో ఫ్యామిలీతో అనేది ఈ వీడియోలో షూట్ చేస్తున్నాను. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక్కడ భోగి రోజు మా ఫాదర్ బర్త్డే అండి. సో మేము సిద్ధాంతం వెళ్ళి వచ్చాం కదా, దీని ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేశాను కదా. సో ఆ రోజు మేము వచ్చేటప్పటికి 11:30 అయిపోయింది. సో అందుకే డెకరేషన్ అయితే చేయలేదండి ఏమీ. సో ఇక్కడ మా బ్రదర్ కేక్ అయితే ఆర్డర్ చేశాడు ఆల్రెడీ. ఇక్కడ మా మేనల్లుడు అలానే మా బాబుతో అయితే మా డాడీ కేక్ కట్ చేపిస్తున్నారు. సో ఇద్దరు మనవాళ్ళతో. సో ఇంకా మా మేనల్లుడు అయితే ఏడుస్తున్నాడు, వాడే కట్ చేస్తానని చెప్పి. సో ఇంక ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిందండి. సో మేము ఎప్పుడు కూడా సంక్రాంతికి వచ్చేటప్పటికి ఇంటికి మా ఫాదర్ బర్త్డే ఉంటుంది. సో ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నట్టయితే మాకు ప్రతి ఇయర్ అవుతుందండి. సో ఇంక ఇలా మా డాడీ అయితే అందరికీ ఇట్లా కేక్ అయితే తినిపించేసుకున్నాం. సో ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ అండి, భోగి మంటలు వేశారు. సో మా బాబు ఆల్రెడీ బాత్ అయి చేసేసాడు, మేము కూడా చేసేసామండి. సో చేసి ఇక్కడ భోగి మంటలు వేశారని చెప్పి చూడ్డానికి అయితే వచ్చాము. సో యాక్చువల్గా భోగి రోజు భోగి మంటల మీద పెట్టుకున్న వాటర్ని చేయాలి అంటారు కదా. సో ఇక్కడైతే బాత్ అన్నీ చేసేసిన తర్వాత ఇక్కడ నేనైతే టిఫిన్ తినేసి అలానే సేమియా తింటున్నానండి. మా ఫాదర్ బర్త్డే కదా, సో మా మదర్ సేమియా అయితే చేశారు. సో ఇంకా ఆ రోజు మా బుడ్డోడు కూడా రెడీ అయిపోయాడు. సో వాడికి స్పైడర్ మ్యాన్ టీ షర్టే వేసుకుంటానని చెప్పి గోల చేస్తున్నాడు. ఇంకా స్పైడర్ మ్యాన్ టీ షర్ట్ వేసి వాచ్ కూడా స్పైడర్ మ్యాన్ వాచ్ పెట్టుకున్నాడు. సో ఇంకా ఆడుకుంటున్నాడండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది, 1:32 అవుతుంది. ఇంకా బయట కూర్చుని యాక్చువల్గా మా మావయ్య గారు వచ్చారు ఆ రోజు. సో వాడికి కైట్ కావాలని చెప్పి మారం చేస్తుంటే సో కైట్ అన్నీ తీసుకుని వచ్చారు ఆ రోజు. ఇంకా వీడు ఇంకా బయట అయితే కూర్చుని గోల చేస్తున్నాడు. స్పైడర్ మ్యానా? చెప్పు వాళ్ళకి, చెప్పు నీ స్పైడర్ మ్యాన్ డ్రెస్సా? సూపర్ ఉంది, బాగుందా? ఇంకా హ్యాపీ భోగి అని చెప్పు. హ్యాపీ భోగి మంచిగా చెప్పు. సో ఇక్కడ మేము బయట ఉంటే మా మదర్ వీడియో అయితే తీసారండి మా ఇద్దరిని. సో మేము ఇట్లా పైకి నడుచుకుంటా వస్తున్నప్పుడు వీడియో అయితే తీశారు. సో యాక్చువల్గా బయట ముగ్గు ఉంది కదా, సో మా మదర్ ముగ్గులు బాగా పెడతారు. సో బయట ముగ్గు కూడా నేను క్యాప్చర్ చేశాను. బల్లా ఇది తినా? నువ్వు తింటావా? నువ్వు బల్లెలు తింటావా? చిచ్చి లిజర్డ్స్ తినేస్తాడా కార్తికేయ? నానా బల్లి కాదు ఇది, క్రొకోడైల్. మరి ఏంటది చెప్పు. సరేలే తిను. రెండున్నాయి. సో ఇక్కడ మా బాబు క్రొకోడైల్స్ గురించి అయితే మాట్లాడుతున్నాడండి. యాక్చువల్గా ఇది ఆల్రెడీ ఇంతకన్నా ముందు మా మావయ్య గారు ఇవే క్రొకోడైల్స్ తీసుకొచ్చి ఇచ్చారంట ఒకసారి. సో ఇంకప్పుడు మా మావయ్య గారు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నాడు. సో ఇంకా వాటిని చాలా అంటే మా ఇంటి దగ్గర పైన అంటే వాల్స్ మీద ఉంటాయి కదా లిజర్డ్స్, సో ఇలానే ఉంటాయండి. సో ఇంకా అవి తెచ్చుకుని ఇంకా వాటితో అసలు చాలా బాగా ఆడుతున్నాడు. ఆడుకుంటా వాటిని కొంచెం కొంచెం తింటూ ఆఖరికి కంప్లీట్ అయితే చేశాడండి. సో ఇంకా అదే రోజు మా మదర్ నెక్స్ట్ డే మకర సంక్రాంతి కదా, సో ఆ రోజు మా పిన్ని వాళ్ళని ఇన్వైట్ చేశారు మా ఇంటికి. సో వాళ్ళకి స్వీట్ కోసం అని చెప్పి రవ్వ లడ్డు అలానే సున్నుండలు చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. సో ఇక్కడ సున్నుండకి కావాల్సినవన్నీ కూడా ఇట్లా మిక్సీ పట్టుకున్నారు. అలానే రవ్వ లడ్డూకి రవ్వని కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్నారు.
షుగర్ అవన్నీ యాడ్ చేసి ఇట్లా రవ్వ లడ్డూలు అయితే చుట్టేసుకున్నారండి. సో ఫుల్ వీడియో ఆల్రెడీ నేను రవ్వ లడ్డు చేసిన వీడియో ఉంది, మీరు కావాలంటే వెళ్ళి చూడండి ఎలా చేయాలో. సో ఇంకా సున్నుండలు కూడా మా మదర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో సున్నుండలు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే చాలా ఇష్టం. సో మేము ఎప్పుడన్నా ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు సో ఓన్లీ పిండిని అయితే తెచ్చుకుంటాము. సో తెచ్చుకుని ఇక్కడ నెయ్యి వేసుకొని అప్పటికప్పుడు మేము చేసుకుంటానండి. సో ఇంకా ఇది ఆ రోజు మా బ్రదర్ మాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అలానే చికెన్ పాప్కార్న్ అయితే ఆర్డర్ పెట్టాడు. సో ఆ వీడియో మేము ఫుడ్ ఛాలెంజ్ అయితే చేశానండి మా బ్రదర్తో. ఆ వీడియో అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇంకా అదే రోజు నైట్ ముగ్గులు అయితే పెడదామని చెప్పి డిసైడ్ అయ్యానండి. సో నేను ప్రతి ఇయర్ మ్యాక్స్ మా ఇంటి దగ్గర ఇట్లా హ్యాపీ సంక్రాంతి అట్లా రాస్తాను. సో సరే ఈసారి నేను రాస్తానని చెప్పి ఇంకా సో ముగ్గేం వేయద్దు అంటే మా మదర్ అయితే మొత్తం కల్లాపు అవన్నీ వేసి ఉంచారండి. సో ఇంకా నేను ముగ్గు అయితే నేను ఇట్లా ఫస్ట్ చాక్ పీస్తో అయితే గీసుకున్నాను, ఎందుకంటే అది సిమెంట్ రోడ్ లానే ఉంటుందండి. సో ఎందుకు ముగ్గుతో అని చెప్పి ఫస్ట్ చాక్ పీస్తో రాసుకుని ఇంకా తర్వాత వాటికి కలర్స్ అయితే యాడ్ చేసాము. సో యాక్చువల్గా మా పిన్ని వాళ్ళ బాబు అయితే ఆ రోజు మా ఇంటి దగ్గరే ఉన్నాడు ముందు రోజు. ఇంకా వాడి హెల్ప్ తీసుకుని నేను కలర్స్ అన్నీ కూడా వేసేసానండి. నేను చేసిన ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.